49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు హై డ్రీమ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ పిసిసి చీఫ్ షర్మిల రెండు అంశాలని లేవనెత్తుతున్నారు. ఆరోపణలు, విమర్శలు గుప్పిస్తున్నారు. అందులో ప్రధానంగా కనిపిస్తోంది విజయవాడ గుంటూరులో మెట్రో రైలుని తీసుకొచ్చారా, ఫీజిబిలిటీ ఎక్కడుంది? మనం మాట్లాడుకోబోతున్నాం. ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు సిఏ నాగార్జున రెడ్డి గారు. నాగార్జున రెడ్డి గారు, నమస్కారం అండి. నమస్తే అమ్మ కవిత. చాలా రోజుల తర్వాత చేస్తున్నట్టు మనం. ఎస్ సార్, ఎగ్జాక్ట్లీ. మనం ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చూసుకుంటే మెట్రో రైల్ని ఆంధ్రప్రదేశ్ ఎందుకు తీసుకురాలేదు, అందులో పర్టికులర్గా విజయవాడ గుంటూరు మధ్య అసలు ఎందుకు రాలేదు అనేటువంటి ప్రస్తావన, ఒక ప్రశ్న షర్మిల తీసుకొచ్చారు. ఆమె విజయవాడకి మెట్రో కావాలంటున్నారా, గుంటూరుకి కావాలంటున్నారా, గుంటూరు విజయవాడ మధ్య మెట్రో ఉన్నారా? కరెక్ట్ ఏంటి? ఏది కరెక్ట్? అది ఆమె ఏది చెప్పినా కానీ అది తప్పే. విజయవాడకి మెట్రో ఎకనామికల్లీ అండ్ టెక్నికల్లీ ఇట్ ఈస్ నాట్ ఫీజిబుల్. మర్చిపోండి దాని గురించి. గుంటూరుకి మెట్రో, అది కూడా మర్చిపోండి. అక్కడి నుంచి ఇక్కడికి మెట్రో, ఆల్రెడీ ట్రైన్స్ ఉన్నాయి. 2 ట్రాక్ ఎలక్ట్రిఫైడ్ ఉంది ఆల్రెడీ. అది దాన్ని ఒకటిలో ఒక సర్క్యూట్ కింద ట్రీట్ చేస్తారనమాట. అంటే విజయవాడ, గుంటూరు, తెనాలి, విజయవాడ అనేటువంటిది ఒక సర్క్యూట్. అది ఆ సర్క్యూట్లో ఏంటంటే లోకల్ ట్రైన్స్ నడపచ్చు, కానీ మెట్రో అనేటువంటిది టెక్నికల్గా, ఎకనామికల్గా, ఫినాన్షియల్గా ఫీజిబిలిటీ ఉండదు. సో జస్ట్ సింప్లీ మర్చిపోండి. ఆమెకి ఏదో తెలుసో తెలియక చెప్పుంటుంది, కానీ ఫర్గెట్ అబౌట్ ఇట్. ఆంధ్రప్రదేశ్లో మెట్రోకి ఫీజిబిలిటీ ఉన్నటువంటి ప్లేస్ విశాఖపట్నం ఒక్కటే, ఇంకేది కాదు. అది కూడాను అండర్ గ్రౌండ్ మెట్రో అనేటువంటిది నాట్ పాసిబుల్. సముద్ర తీరానికి ఉంది కాబట్టి ఓన్లీ ఎలివేటెడ్ మాత్రమే పాసిబుల్. హైదరాబాద్లో కూడా అంతా ఎలివేటెడే కదా. ఢిల్లీలో మీకు కొంతేమో ఎలివేటెడ్ ఉంటుంది, కొంతేమో అండర్ గ్రౌండ్ ఉంటుంది. చెన్నైలో కూడా కొంతేమో ఎలివేటెడ్ ఉంటుంది, కొంతేమో అండర్ గ్రౌండ్ ఉంటుంది. దేశంలో ఫస్ట్ మెట్రో అనేటువంటిది కలకట్టాలో వచ్చిందమ్మా. అప్పుడు మేము కలకట్టాలో మెట్రో ఉన్నప్పుడు, అండర్ గ్రౌండ్ మెట్రోకి తవ్వుతున్నప్పుడు మేము చూసేవాళ్ళం అనమాట. అక్కడ 36 చౌరంగి లేన్ అంటే అది ఐటీసీ వాళ్ళ హెడ్ క్వార్టర్స్ బిల్డింగ్ అనమాట. అది అక్కడ 1980లో మేము సిఏ చదువుతున్నప్పుడు స్టూడెంట్స్ కాన్ఫరెన్స్ పెట్టారు కలకట్టాలో. 1980లో పోయినప్పుడు మొదలు పెట్టారనమాట. అది ఫస్ట్ మెట్రో ఇండియాలో. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇండియాలో 20 మెట్రోస్ ఉన్నాయి. ఢిల్లీ ఈజ్ ది బిగ్గెస్ట్ మెట్రో. ఇంతకుముందు మేము ఢిల్లీ కనుక వెళ్తే ఎయిర్పోర్ట్లో కనుక దిగితే బయటకు వచ్చిన తర్వాత 700, 800, 1000 రూపాయలు ఇవ్వాల్సి వచ్చింది పార్లమెంట్ భవన్ దాకా రావడానికి. ఇప్పుడు చాలా ఈజీ కదా, జస్ట్ ఎయిర్పోర్ట్లో నుంచి బయటకు వచ్చి మెట్రో ఎక్కేసేయచ్చు. మెట్రో కనుక ఎక్కినట్లయితే మనం చౌరంగి కెనాట్ ప్లేస్ కనుక దగ్గర కనుక దిగేసాము అనేసి అంటే జస్ట్ 45 మినిట్స్ ఆ సంథింగ్ లైక్ దట్ జర్నీ. అది నడిచి మన ఈస్ట్ నార్త్ బ్లాక్, సౌత్ బ్లాక్, దెన్ ట్రాన్స్పోర్ట్ భవన్, కృషి భవన్, వీటన్నిటిలో మన పనులు చూసుకోవడానికి కుదురుతుంది, ఉద్యోగ భవన్లో కానీ. సో అట్లా కాన్పూర్, లక్నో, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, కొచ్చిన్, దెన్ జైపూర్, దెన్ భోపాల్, నాగ్పూర్, ఇట్లాంటి ప్లేసెస్లో అంతా కూడా మెట్రో ఆపరేషన్లోకి వచ్చేసింది చాలా వరకు. సో కానీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వాళ్ళం అయినప్పటికీ కూడాను విజయవాడ అండ్ గుంటూరులో మెట్రో ఫీజిబిలిటీ అనేది లేదమ్మా. ఎన్ని సంవత్సరాలు పోయినా కానీ అది ప్రాఫిట్లోకి రాదు. వైజాగ్ ఇస్ ద ఓన్లీ ప్లేస్. సరే, షర్మిల గారు అన్నారు కాబట్టి మీరు తెలుసో తెలియక మీద అని ఉంటుంది. అది అసలు మెట్రో అంటే ఏమిటి సంగతి, సమాచారం అనేది ఆ రకమైనటువంటి కామెంట్ చేసే ముందు మనకి ఇండియాలో మెట్రో పితామహుడు ఉన్నాడు కదా, శ్రీధరన్ గారు. ఆయన అడిగి వెదర్ ఇట్ ఈస్ పాసిబుల్ ఆర్ ఫీజిబుల్ ఆర్ నాట్ అని అడిగి కనుక్కొని చెప్పుంటే బాగుండేది. దానికి బదులు తను విశాఖపట్నంలో మెట్రో ఉండాలి అంటే బాగుంటుంది. టేక్ ఇట్ గ్రాంటెడ్ మా జనాలు అంటారు, కానీ అల్టిమేట్లీ డౌన్ ద లైన్ వైజాగ్ ఈజ్ గోయింగ్ టు బి ద క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఏ రకంగా చూసుకున్నా సరే సూటబుల్ ప్లేస్ అది. సరే, అమరావతి భూమి, కుంభకోణము, సంఘ సంవత్సరం అని ఇంకొక వీడియోలో చెప్పుకుందాం. అసలు ప్రపంచవ్యాప్తంగా అసలు ఈ మెట్రోని కనుక తీసుకుంటే నేనైతే చూడలేదు కదమ్మా. మాస్కో మెట్రో ఈజ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ మెట్రో అంటారు.
ఆ ప్లాట్ఫామ్స్, క్లీన్లీనెస్, షాప్స్, దెన్ యాజ్ వెల్ యాజ్ దానికి సంబంధించిన ఆర్కిటెక్చరు, పెయింటింగ్, పెద్ద పెద్ద చాండ్లియర్స్ వేలాడదీసినటువంటి చాలా బ్యూటిఫుల్గా కట్టారంటారు మెట్రో. మనం చూడలేదు, బట్ నేను వేరే ప్లేసెస్లో కొన్ని చోట్ల చూశాను. నేను మెట్రో ఇండియాలోనూ కూడా చూసాను. నేను కూడా మెట్రో ట్రైన్ ఎక్కాను. ఇప్పుడు నేను మల్కాజిగిరి నుంచి ఎంపీగా ఇండిపెండెంట్ క్యాండిడేట్గా పోటీ చేస్తున్నాను కాబట్టి ఇక నేను కూడా మెట్రో పాస్ తీసుకొని మెట్రోలోనే తిరగాలి, తప్పదు. కామన్ పబ్లిక్తో ఇంటరాక్ట్ అవ్వడానికి అదేంటంటే మల్కాజిగిరి కాన్స్టిట్యున్సీ ఏంటంటే చాలా పెక్యులర్ కాన్స్టిట్యున్సీ అది. కుక్కడపల్లి కూడా వస్తుంది అందులోకి. సో అమీర్పేటలో ట్రైన్ క్యాచ్ చేస్తే కుక్కడపల్లి మీదుగా మనం మియాపూర్ వరకు వెళ్ళచ్చు. యంగ్స్టర్స్ ఉంటారు, ఓల్డ్ పీపుల్ ఉంటారు, వేరే వాళ్ళ నుంచి వచ్చి సికింద్రాబాద్ స్టేషన్కి పోయేవాళ్ళు, రకరకాల కాంబినేషన్లు ఉంటారు కాబట్టి. సో నా ఎలక్ట్రిషన్ స్ట్రాటజీలో దట్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ థింగ్ ఏమని అనిపించింది అది. బట్ నేను కూడా రెగ్యులర్గా ట్రావెల్ చేస్తుంటాను అప్పుడప్పుడు. హైదరాబాద్ మెట్రో ఈజ్ రియల్లీ గుడ్, నో డౌట్ అబౌట్ దట్. ఫుల్లీ ఎలివేటెడ్. అది అండర్ గ్రౌండ్కి పాసిబిలిటీ లేదమ్మా హైదరాబాద్లో, ఎందుకంటే మనది రాకీ సాయి లేదు, అందుకని పాసిబిలిటీ లేదు. చాలా కాస్ట్ ఎక్కువైపోతుంది. ఇట్స్ ఎ గుడ్ థింగ్. ఇప్పుడు ఆ మల్కాజ్గిరికి కూడాను జేబీఎస్ ఉంది కదా మనకి, జూబ్లీ బస్ స్టేషన్ దగ్గర నుంచి సికింద్రాబాద్ క్లబ్ దగ్గర నుంచి ఎక్స్టెండ్ చేసి పిఎన్టీ కాలనీ ద్వారా ఎట్సెట్రా తీసుకొని మేడ్చల్ వరకు దాన్ని ఎక్స్టెండ్ చేయాలి. సుచిత్ర సర్కిల్ దగ్గరికి వచ్చి అక్కడి నుంచి నేషనల్ హైవేకి ప్యారలల్గా మేడ్చల్ వరకు ఎక్స్టెండ్ చేయాలి. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద థింగ్స్. సో ఇప్పుడు విజయవాడ గుంటూరు మధ్య మెట్రోకి సంబంధించి అవగాహన లేకుండా మాట్లాడారా, ఒక ఆరోపణ చెయ్యాలి కాబట్టి అనేదా? ఎలా చూడొచ్చు అంటారు? అవగాహన రాహిత్యము, ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడింది అంతే. అంతకు మించి ఇంకేం లేదు. శ్రీధరన్ గారిని అడిగి ఒకసారి దీని సంగతి ఏందో చెప్పండి సార్ అంటే ఆయన చెప్పేవాడు, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ మా ఫర్గెట్ అబౌట్ ఇట్ అని చెప్పేవాడు. పని చేయకుండా ఏదో అనాలి కాబట్టి. ఆమె ఇట్లాంటిది ఒకటే కాదు కదా, మా చాలా చెప్పింది కదా, 10 లక్షల కోట్లు అప్పు అన్నది, అది కాదు అన్న సంగతి తెలుసు. ఇలాంటివన్నీ మాట్లాడుతూ ఉంటాం. జస్ట్ యూనో ఈ చెవితో వదిలేయడం చాలా ఇల్లాజికల్గా, వాస్తవాలకి దగ్గర లేకుండా తెలివి తక్కువ తనముతోటి మాట్లాడింది అంటే మళ్ళీ నా మీద కామెంట్స్ పెడతారు, నువ్వు పెద్ద తెలియగలవాడు అని. అలాంటి పదజాలం ఎందుకు కానీ పాప అమాయకురాలు ఏదో మాట్లాడింది, వదిలేసేయచ్చు. వైజాగ్ ఈజ్ ద ఓన్లీ ప్లేస్. వైజాగ్ ఈజ్ గోయింగ్ టు బి ద క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డౌన్ ద లైన్. వైజాగ్ విజయనగరం రెండు కూడా ఆల్మోస్ట్ కలిసిపోతాయి. ఒక 70-80 లక్షల పాపులేషన్ తోటి చక్కటి సిటీ కింద డెవలప్ అవుతుంది అది. ఆల్రెడీ వైజాగ్ కన్నా విజయనగరం మధ్యలో ఫార్మా ఇండస్ట్రీస్ చాలా వచ్చాయి. అక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, ప్రైవేట్ ల్యాండ్ కూడా ఉంది, అందుకని ఇట్స్ గుడ్ ప్లేస్. అనకాపల్లి వరకు ఆల్రెడీ వచ్చేసింది కదా. సో అనకాపల్లి టు వైజాగ్, వైజాగ్ టు విజయనగరం రైల్వే కనెక్టివిటీ ఉంది, రోడ్ కనెక్టివిటీ ఉంది, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ భోగాపురం వస్తుంది, నేవల్ ఉంది కాబట్టి సెక్యూరిటీ ప్రాబ్లం ఉండదు, హిందుస్థాన్ షిప్ యార్డ్ ఉంది, పెద్ద పోర్ట్, అది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ పోర్ట్స్ కదా. 65 to 70 million tons ఆఫ్ కార్గోను హ్యాండిల్ చేస్తుంది విశాఖపట్నం పోర్ట్. వన్ ఆఫ్ ది మేజర్ పోర్ట్స్ అది. ఇండియన్ పోర్ట్స్ యాక్ట్ ప్రకారం ఇట్స్ ఏ మేజర్ పోర్ట్. ఇప్పుడు విజయవాడ గుంటూరు మధ్య ఫీజిబిలిటీ అనేది ఎందుకు లేదంటారు? ఎట్ట కుదురుతుందమ్మా నీకు? అక్కడ ఉన్న పాపులేషన్ ఎంతమంది? ఈ చివరి నుంచి ఆ చివరికి, ఆ చివరి నుంచి ఈ చివరికి రావాలంటే డిస్టెన్స్ ఎంత? అంతా హార్డ్లీ తిప్పి కూడా 10 కిలోమీటర్లు కూడా లేదు. నీకు ఫీజిబిలిటీ ఎట్లుంటుంది? ఉండదు. హైదరాబాద్ కనుక తీసుకుంటే ఏమవుతుందంటే, రామోజీ ఫిలిం సిటీ దగ్గర నుంచి మొదలుపెట్టి పటాన్ చెరువు బియాండ్ వరకు కనుక వెళ్ళాలంటే ఇంచుమించుగా 50 కిలోమీటర్స్ ఉంటుంది. అట్లాంటి చోట మాత్రమే ఫీజిబిలిటీ ఉంటుంది. దానికి ఆ టెక్నికల్ క్యాలిక్యులేషన్స్ డిఫరెంట్గా ఉంటాయి, ఎకనామికల్ క్యాలిక్యులేషన్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఇప్పుడు హైదరాబాద్లో మెట్రో 5-6 సంవత్సరాల నుంచి నడుస్తుంది కదా, ప్రధానమంత్రి గారే కదా వచ్చి ఓపెన్ చేశారు. ఇంకొక 4-5 సంవత్సరాల దాకా కూడా నువ్వు బ్రేక్ ఏమనికి రాదు హైదరాబాద్ మెట్రో. అందులో ఈ మధ్యన ఫ్రీ బస్ రైడ్ ఫర్ ఉమెన్ అన్న తర్వాత ఇంకా పడిపోయినట్టున్నాయి. దాని ఎఫెక్ట్ అనేది ఒక 5% అట్లా ఉంటుంది. ఇట్స్ ఓకే. ఈ అప్ అండ్ డౌన్స్ అనేటువంటిది ఎప్పుడైనా ఉంటాయి మనం ఒకసారి. సో ఇక అలాంటప్పుడు హైదరాబాద్లో మీరు ఈవినింగ్ 6 o'clock నుంచి ఆల్మోస్ట్ 9 o'clock వరకు హెవీ క్రౌడ్ మెట్రోస్లో. అంత హెవీ క్రౌడ్ ఉంటేనే ప్రాఫిట్స్లోకి రానటువంటి హైదరాబాద్ మెట్రో విజయవాడలో ఏముంటుంది కనుక? ఇప్పుడు కాదు కదా, ఇంకొక 25 సంవత్సరాల తర్వాత కూడాను విజయవాడ మెట్రో, గుంటూరు మెట్రో ఇట్ ఇస్ నాట్ పాసిబుల్.
సో విశాఖపట్నానికి సంబంధించి చూస్తే అక్కడ ఫీజిబిలిటీ అన్నారు, అంటే అక్కడ నగరం ఎక్స్పాండ్ అవుతోందనా లేకపోతే క్యాపిటల్ సిటీ అక్కడికి మారుతోందనా, ఎలా చూడొచ్చు? రెండు. ప్రపంచంలో అతివేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి పట్టణాలలో 7వ పట్టణం కింద వైజాగ్ని రికగ్నైజ్ చేశారు. ఇది నేను చెప్తున్నాను కాదమ్మా, ఇది ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వాళ్ళు, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వాళ్ళు చెప్పిన మాట చెప్తున్నాను నేను. అంత ఫాస్ట్గా డెవలప్ అవుతున్నప్పుడు పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అనేటువంటిది మస్ట్ అనమాట. మీరు రోడ్స్ని ఎక్స్పాండ్ చేయాలంటే కష్టం, అటుపక్క ఇటుపక్క బిల్డింగ్స్ని పడగొట్టేయాలి. అయినా కానీ విశాఖపట్నంలో చాలా వరకు చేశారు. మనకి ఇప్పుడు బీచ్ రోడ్డు ఉంది కదా విశాఖపట్నంలో, అంతకుముందు ఇప్పుడు ఉన్నట్టు బీచ్ రోడ్లో సగమే ఉండేది. మరి ఎక్స్పాండ్ చేయలేదా? ఎక్స్పాండ్ చేశారు కదా. పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అంటే బస్సుల కంటే, ఓలా క్యాబుల కంటే, వీటన్నిటికంటే బెస్ట్ థింగ్ ఏంటంటే మెట్రో ఆర్ లోకల్ ట్రైన్స్, లైక్ ఎంఎంటీఎస్ హైదరాబాద్లో ఉన్నట్టు. ఎంఎంటీఎస్ హైదరాబాద్లో ఉన్నట్టు. అందులో విశాఖపట్నం స్టేషన్ పెక్యులారిటీ ఏంటంటే ట్రైన్స్ ఏవైనా సరే ముందు లోపలికి వెళ్ళాలి, మళ్ళీ మెయిన్ ట్రాక్లోకి రావాలంటే వెనక్కి వచ్చి మళ్ళీ మెయిన్ ట్రాక్లోకి వెళ్ళాలి. బట్ మెట్రో అనేటువంటిది ఇటుపక్క మన నావెల్ వాళ్ళ డాక్ హిందుస్థాన్ షిప్ యార్డ్ దగ్గర నుంచి, లేదంటే అనకాపల్లి అనుకోమా, అనకాపల్లి దగ్గర నుంచి వైజాగ్ మీదుగా హైవే పక్కన కానీ మధ్యలో నుంచి కానీ ఆ స్టేడియం దాటిన తర్వాత కూడా మెట్రో వేయచ్చు. సో ఇట్ ఈస్ పాసిబుల్. దువాడ స్టేషన్ దగ్గర నుంచి ఆ చుట్టుపక్కల ఏరియాని కనెక్ట్ చేస్తూ మెట్రో వేయచ్చు. ఇట్ ఈస్ ఫీజిబుల్. అరౌండ్ 40-45 కిలోమీటర్స్ వస్తుంది విశాఖపట్నం మెట్రో అనేది. టెక్నికల్గా ఫీజిబిలిటీ ఉంది, ఎకనామికల్గా కూడా దట్ ఈస్ ఫీజిబుల్. సో ఈ అంశాన్ని ఏమన్నా కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో పెడుతుందా మెట్రో రైలుకి సంబంధించి? ఐ డోంట్ థింక్ సో. వాళ్ళకంత విజువల్ థింకింగ్ ఉంటుందని, అంత సీన్ ఉంటుందని చెప్పి నేను అనుకోను. ఏదో అనాలి కాబట్టి అంటారు అంతే. సో ఆరోపణలకు మాత్రం ఉంటుంది తప్ప అందులో అంతే, ఓన్లీ ఆరోపణ చేయడం. పాపం ఈ శరీరంలో ఏదో తెలియక అన్నదిలేమ్మా, తీసి అంత సీరియస్గా పట్టించుకోవాల్సిన పని లేదు. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్ నాగార్జున గారు. థ్యాంక్ యూ అండి.